ఇంపార్టెన్స్ ఆఫ్ జిమ్. యాక్టివ్గా ఉండి ఆరోగ్యంగా ఉండడం అందరికి ఇష్టమే. దానికోసం రోజు గంట చాలు. వరల్డ్ వైడ్ ఆల్ సెలబ్రిటీస్ జిమ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. లాభాలు అలా ఉంటాయి. ఎక్సర్సైజ్ చేయడం వలన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. మన బాడీలో బ్రెయిన్ లో ఉండే ఆర్గాన్స్ కి ఆక్సిజన్ పెరుగుతుంది. దాని వలన రోజంతా యాక్టివ్ గా ఉంటారు. ఎవరైతే వర్కౌట్ స్టార్ట్ చేస్తారో ఫస్ట్ వీక్ పెయిన్స్ ఉంటాయి, అది కామన్, గుడ్ పెయిన్స్ అవి. దాన్ని DOMS అని అంటారు, అంటే డీలేడ్ ఆన్సెట్ మజిల్ సోర్నెస్. ఇవి నెక్స్ట్ వీక్ నుంచి ఉండవు, గుడ్ పెయిన్స్ ఇవన్నీ. ఆఫ్టర్ సమ్ వీక్స్ మన బాడీలో సెల్స్ లో ఉండే మైటోకాండ్రియా రీప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ మైటోకాండ్రియా ఏంటంటే మనం తిన్న ఫుడ్స్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ ని ఎనర్జీగా మార్చేది ఈ మైటోకాండ్రియానే. రెగ్యులర్ గా జిమ్ చేసే వాళ్ళలో ఇవి 50% కంటే ఎక్కువగా పెరిగిపోతుంది. రెగ్యులర్ గా వర్కౌట్ చేసే వాళ్లకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎక్సర్సైజ్ కెన్ సేవ్ యూ మనీ అని అంటారు, ఎందుకంటే మన ఇండియాలో ఉండే పాపులేషన్ ఎక్కువగా ఖర్చు చేసేది హెల్త్ ప్రాబ్లమ్స్ లోనే. అది కూడా హార్ట్ హెల్త్ మరియు డయాబెటీస్ లో చాలా మంది ఖర్చు చేస్తూ ఉంటారు. అదే గానీ మీరు వీక్ లో 5 డేస్ కేవలం 45 minutes to 1 hour ఎక్సర్సైజ్ చేస్తే మీకు హార్ట్ హెల్త్ చాలా వరకు స్ట్రాంగ్ అవుతుంది. ఎనెక్సిటీ లెవెల్స్ తగ్గిస్తుంది. స్ట్రెస్ హార్మోన్స్ ని ప్రొడక్షన్ అనేది తగ్గిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు ఎక్సర్సైజ్ కి ఆలోచించకుంటే మీరు ఏదో ఒకటి కోల్పోయినట్టే.